నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఉద్రిక్తత ప్రభుత్వానికి లేని నిబంధనలు మాకెందుకని అధికారులతో స్థానికుల వాగ్వాదం ఈఎస్ఐ కుంభకోణంలో ప్రభుత్వంలోని బడా నేతల హస్తం ఉంది సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ లోకి పోటెత్తిన వరద 4 క్రష్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు ఇక వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో భాగంగా దుర్గామాతకు పూజలు చేసి కేక్ కట్ చేశారు గ్రామస్తులు లేబర్ కోర్ట్ బోర్డు నేషనల్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి వైస్ ఎంపీపీ మజ్జిగ మొగిలి రాగి శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా ఎమ్మెల్యే హుస్నాబాద్ సతీష్ కుమార్ గారు జన్మదిన వేడుకలో మహిళలము మరియు వైస్ ఎంపీపీ గారు గ్రామ శాఖ అధ్యక్షులు మిగతా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి పాల్గొనడం జరిగింది 54వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంలో కేక్ కట్ చేసినాం ఎందుకంటే ఈరోజు గౌరవెల్లి ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా తను ముందుండి చేస్తున్నాడు కాబట్టి మా జనహృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటూ ఈరోజు జన్మదిన వేడుకలో అందరము భాగస్వాములమైన సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని 842 మందికి పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ దీనికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ పంగ మల్లేశం ఎంపీపీ అమరావతి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు మొత్తం గజ్వెల్ మండలంలో గజ్వెల్ మున్సిపల్తో కలుపుకొని 24,602 ఖాతాలు ఉన్నట్లు వాటిలో 6,720 ఉన్నట్లు అందులో 645 పరిష్కరించలేని స్థితిలో కోర్టు కేసులో ఉన్నట్లు 4,000కు పైగా పాస్బుక్లు ఉన్నాయని వాటిని 20 రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి పాస్బుక్లు ఇస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు ఇప్పుడు మనకు 842 పట్టదారు పాస్బుక్లు మన మండలానికి రావడం జరిగింది ఆ 800 పట్టదారు పాస్బుక్లు ఈ రోజు మనం మరి నివేదిక ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం వచ్చిన అధికారులపై జనం తిరగబడ్డారు అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి ఒక రూల్ సామాన్యుడికి మరో రూల్ అంటూ హెచ్ఎండిఏ మరియు శంషాబాద్ మున్సిపల్ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో శంషాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో జీవో 111 నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ అధికారి దామోదర్ నాయక్ శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సిబ్బంది బృందం శంషాబాద్లోని పలు కాలనీలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు అయితే జనం అధికారులపై తిరగబడి వాగ్వాదానికి దిగారు ప్రభుత్వం శంషాబాద్లోని అనేక చోట్ల నిర్మాణాలు చేపట్టిందని అంతేకాకుండా శంషాబాద్ విమానాశ్రయం సైతం నిర్మించారని అలాంటప్పుడు వారికి లేని రూల్స్ మాకెందుకంటూ అధికారులను నిలదీశారు తక్షణమే జీవో 111 నిబంధనలను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది జనం తిరగబడడంతో చేసేది లేక అధికారులు కూల్చివేతలను నిలిపివేసి వెనుతిరిగారు ఇప్పుడు మీరుండే ఆఫీస్ కూడా త్రిపులాంజీలోనే ఉంది అది ఎయిర్పోర్ట్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది త్రిపులాంజీ అది గవర్నమెంట్ ఎట్లయితే ప్రజలకు న్యాయం ప్రభుత్వానికి ప్రభుత్వం మంచుతారా ప్రభుత్వ కన్స్ట్రక్షన్ ఆపండి ప్రభుత్వం ఆపండి మాది కూడా అవుతాయి చూడాలా
ప్రభుత్వాన్ని ఎన్నికల కన్సిక్స్ అవుతుందని చెప్పేసి వీళ్ళకి నోటీస్ ఇచ్చాము, ప్రీవియస్గా షోకస్ నోటీస్ ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు నోటీస్ని లెక్క చేయకుండా వాళ్ళు అలాగే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి ఆపే ప్రయత్నం చేయలేదు. ఇంకా సో మేమంతా కూడా వచ్చి దీన్ని డిమాలిషన్ చేస్తున్నాం ఈరోజు అంతా. మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా 111G అనేది ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ జోన్ అనేది ఒకటి ఉంది. దాని విషయంలో కొంచెం ప్రజలంతా కూడా అవేర్నెస్ తెచ్చుకొని దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. లోకల్ అథారిటీ పీపుల్ ఉంటారు ఇక్కడ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఆఫీస్కి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఈ డిస్ట్రిక్ట్ జోన్లో కూడా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందో అన్నిటి కూడా మేము డిమాలిషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 63 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి నోటీస్ ఇచ్చాము. అవన్నీ కూడా డిమాలిషన్లో అన్ని భాగంగా అవన్నీ కూడా మేము కూల్చివేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఇది తెలుసుకొని ఇక మీదటైనా కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేయకుండా ఏదన్నా రూల్ పొజిషన్ ప్రకారం వెళ్తే మంచిదని చెప్పి నేను మీకు సార్ ఇప్పుడు మీరు తూతూ మంత్రంగా ఈరోజు చేసిపోతే నెక్స్ట్ ఇప్పుడు మీరు పక్కకి వెళ్ళినప్పుడే వర్క్ స్టార్ట్ అయినాయి, కొన్ని మీరు కూలగొట్టినాయి. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు మీరు? ఇప్పుడు ఏది కూడా తూతూ మంత్రంగా ఏది జరిగేది లేదు ఇక్కడ. డిమాలిషన్ అంటే డిమాలిషన్ వాళ్ళు మళ్ళీ ఎలాంటి అక్కడ కన్స్ట్రక్షన్ లేకుండా డిమాలిషన్ చేస్తాం వాటికి. మళ్ళీ వాళ్ళు ఈరోజు మేము ఏదో కొట్టేసిపోతే రేపు మళ్ళీ తెల్లారి వాళ్ళు స్టార్ట్ చేసినట్టయితే ఉండవు. హెచ్ఎండి ఇప్పటిదాకా చేసిన డిమాలిషన్ అన్నీ కూడా అందరూ కూడా వాళ్ళు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునే స్టేజ్లో లేవు. అవన్నీ వాళ్ళందరూ మళ్ళీ హెచ్ఎండికి అప్రోచ్ అయ్యారు. కొన్ని పర్మిషన్ ఇచ్చేటి ఉంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాము. అఫీషియల్గా పర్మిషన్స్ వాళ్ళకి వచ్చి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాము. లేని వాటికి రిస్ట్రిక్ట్ జోన్లో మాత్రం పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ విషయం గురించి రీకన్స్ట్రక్షన్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రీకన్స్ట్రక్షన్ తీసుకుంటే మళ్ళీ డిమాలిషన్ చేస్తాం. వాళ్ళ మీద కట్టిన పోలీస్ కేసు, క్రిమినల్ కేసు కూడా వాళ్ళ మీద బుక్ చేసి జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో అందరూ ఆడపడుచులు కలిసి బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు. తకిట 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 తదిం తకిట తకిట తా ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తకిట 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 తదిం తకిట తకిట తా తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కుచ్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. రంగారెడ్డి శంషాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈఎస్ఐ కుంభకోణంలో ప్రభుత్వంలోని బడా నేతల హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం దాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. బయట 2 రూపాయలకు వచ్చే మందులోనే 12 రూపాయలకు కొన్నాం. అనేకం కూడా అసలు లేని మెడికల్ యొక్క క్యాంప్స్, లేని
యొక్క హాస్పిటల్స్కు సప్లై చేసినట్టు అన్నీ సృష్టించి కోట్ల రూపాయలు కుల్లగొట్టిళ్ళు. కేవలం కొన్ని లక్ష రూపాయలే ఉన్నదనేది ఒక దీన్ని 100 కోట్ల పైగా దీంట్లో కుంభకోణం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం బయట పెట్టాలి. మీ యొక్క ఆధ్వర్యంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నది. రెవెన్యూ కుంభకోణాలు ఎట్లా జరిగినాయో చూసినాం. ఈ ప్రాంతంలో రెవెన్యూ ఎంఆర్ఓ ఎట్లా వాళ్ళు పట్టుబడ్డారో కూడా మనం అన్నీ చూసాం. ఇదే విధంగా అనేక చోట్ల జరుగుతున్నాయి. ఏమనంటే ముఖ్యమంత్రి ముందు రెవెన్యూలో కుంభకోణం జరుగుతుంది, నేను బ్రహ్మాండమైన చట్టం తీసుకొస్తా. ఏమైందా? దాదాపు 6 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి. నువ్వు ఏడ తీసుకొచ్చినావని అడుగుతున్నా. వట్టి మాటలు అంటే మీ మీద ఎవరు మాట్లాడకుండా ఉండడం కోసం ముందే మాట్లాడడం. కానీ మీ నాయకత్వంలో కాదు ఈ అవినీతి జరుగుతున్న 5 ఏళ్ళు మీరు కదా ప్రభుత్వంలో ఉంది. గతంలో ఎవరున్నారని మేము అడుగుతున్నాం. మీరే కదా ఉంది. మీరే ఉండి మళ్ళీ మేమే గొప్ప చట్టం తీసుకొస్తాం. ఎన్నడూ తీసుకొస్తామని మేము అడుగుతున్నాం. నీ చట్టం తీసుకొచ్చిన దాని కారణంగా 10 లక్షల మందికి పాస్ పుస్తకాలు రాలేదు ఇంతవరకు. పాస్బుక్లు 10 లక్షల మంది రైతులకు రాలేదు. వాళ్ళు విలవిలలాడిపోతున్నారు. వాళ్ళకు భూమి ఉన్నట్టా లేనట్టా వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నువ్వు చేసే యొక్క వ్యవహారం మీద ఉంది. అది ఎవరి యొక్క ప్రయోజనాల కోసం చేస్తున్నావు. ఎందుకు వాటినన్నింటిని వెంటనే పరిష్కరించడం లేదు? ఇవాళ చెప్పే మాటలకు చేసేదానికి పొంతన లేదు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ అన్నావు. ఇంతవరకు అసలు ఆ రుణం యొక్క మాఫీ గురించి మాట్లాడడం లేదు. మేమే చాలా పెద్ద అవినీతి నిర్మూలించే వాళ్ళం, వాళ్ళందరినీ దర్యాప్తు చేస్తున్నాం ఏసీబీ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ రేపు కేంద్ర మంత్రివర్యులు గంగ్వార్ గారు, సంతోష్ కుమార్ గంగ్వార్ గారు రేపు హైదరాబాద్, వరంగల్ సందర్శిస్తున్నారు. ఆ సందర్భంగా వారికి ఈ ఈఎస్ఐకి సంబంధించిన యొక్క కుంభకోణాన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది ఈ ఈఎస్ఐ యొక్క ఫండ్స్లో కేంద్ర ప్రభుత్వం ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి. కానీ మందుల కొనుగోలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది పేద ప్రజలు చెమట ఓడ్చి వాళ్ళ యొక్క వంతు యొక్క డబ్బుల్ని కూడా అందులో జమ చేస్తున్నారు. వాళ్ళ పక్షాన యాజమాన్యాలు జమ చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి డబ్బులు ఇస్తుంది. అటువంటి దీంట్లో ఇవాళ కుంభకోణాలు కేవలం ఒక 2-3 కంపెనీలే అందులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయి. దాని వెనుక ఇప్పుడు ప్రభుత్వంలోనే యొక్క పెద్దల యొక్క అండ ఉంది. దీన్ని పూర్తిగా బయటపెట్టాలి. కేవలం ఏసీబీతో చేసి ఏదో కొద్ది మందిని చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. అవసరమైతే దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్లోని వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 1.24 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్లో 1.11 లక్షల క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 589.90 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.74 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు సమస్యలపై సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జీఎంతో రైలు నిలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ కర్ణాటక పార్లమెంట్ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు ప్రజల ప్రతినిధిగా కేంద్ర మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారు నాకు అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత మొదటిసారిగా పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ యొక్క గోదావరి కని రామగుండం పర్యటిస్తున్నప్పుడు
మనందరం కూడా ఒక రకమైనటువంటి సంతోషం మనకు కలుగుతుంది. ఇది ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తర్వాత అతిపెద్ద పారిశ్రామిక పట్టణము, పారిశ్రామిక వాడ, అత్యధికమైనటువంటి కార్మికులు జీవనం కొనసాగించేటువంటి, జీవనోపాధి కల్పించేటువంటి పట్టణము ఈ యొక్క నగరము. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాంత అభివృద్ధి ఎంతైతే జరగాలో అది జరగలేదు. దీనికి పూర్తి స్థాయిలో గోదావరి కని, రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు ఇతోధికంగా ఉన్నాయి. ఖనిజ సంపద ఉన్నది. దీనికి తోడు గతంలో మూతబడినటువంటి FCI కూడా మళ్ళీ పునరుద్ధరించబడుతున్నది. అదేవిధంగా NTPC, సింగరేణి, కేశవరం సిమెంట్స్ లాంటి అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ఈరోజు కార్మికులుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి, ఒకటి పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన, హౌసింగు, తాగునీటి సమస్య లాంటి అన్ని సమస్యల పరిష్కారం ఈ ప్రాంతంలో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ దిశలోనే ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీగా భవిష్యత్తులో ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని మేము ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. ఆ దిశలోనే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపాలి యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలి. ఆపాలి యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలి. అవ్వాలి ఇవ్వాలి పొడుపులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి. అధికారులు పొడుపులకు పట్టాలు వెంటనే వర్తిల్లాలి. గిరిజనుల ఐక్యత పట్టాలు ఇచ్చేదాకా కొట్లాడతాం. పట్టాలు ఇచ్చేదాకా కొట్లాడతాం. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా DRO వాహనం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో బురదలో ఇరుక్కుంది. ఇది గమనించిన V3 రెంజల్ ప్రతినిధి దానిపై కథనాన్ని ప్రసారం చేశారు. ప్రసారాన్ని వీక్షించిన తహసీల్దార్ నష్ట నివారణ చర్యలో భాగంగా ప్రత్యేక చొరవ తీసుకుని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మొరం వేసి చదును చేయించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి V3 న్యూస్ ప్రసారాల పాత్ర పట్ల పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవాలని సిపిఐ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య అన్నారు. పతికొండ నియోజకవర్గ పరిధిలోని చెరువులు హంద్రినీవా కాలువ నీటితో నింపకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పత్తికొండలో రైతు సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు దిగారు. రైతులు ఉరితాడు బిగించుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. వీరికి మద్దతుగా స్థానిక 4 స్తంభాల దగ్గర ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పాలక ప్రభుత్వాలపై పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవాలని ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చెరువులు, కుంటలు నింపకపోతే పాలకులు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిన వారవుతారని చెప్పారు. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో కేబుల్ టీవీ ఛానల్స్ రికార్డింగ్ ను పరిశీలించారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సచీంద్ర ప్రతాప్ సింగ్, జిల్లా కలెక్టర్ డి అమయ్ కుమార్. ఇవాళ న్యూస్లో ఏమన్నా మన ఎలక్షన్ సంబంధించిన స్టేట్మెంట్ వచ్చి ఉన్నాయని అడుగుతున్నాం. అడిగింది all will be come. So they have made massive coatings and from all the what I did now, all petrol pumps, like 50 vehicles. బుల్టెన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఉద్రిక్తత. ప్రభుత్వానికి లేని నిబంధనలు మాకెందుకని అధికారులతో స్థానికుల వాగ్వాదం. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రభుత్వంలోని బడా నేతల హస్తం ఉంది. సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ లోకి పోటెత్తిన వరద. 4 క్రష్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.